ప్రైజ్ ద లార్డ్. మనము జిగటమన్నులాగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే, నేను పాడైపోయిన పాత్రను తిరిగి మంచి పాత్రగా, నాకు ఇష్టమైనటువంటి పాత్రగా చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అని ఇశ్రాయేలీయులతో చెప్తూ ఉన్నాడు. అందుకే ప్రవక్త అయిన యెషయా అడుగుతున్నాడు దేవుణ్ణి, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అని యెషయా ఆరాధనాపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. మరి నీవు నేను కూడా ఆ విధంగా ఒక మన్నులాగా ఉండగలుగుతామా? జిగటమన్నైతే దేవుని చేతిలో ఆయనకి ఇష్టమైన రీతిగా మలచబడగలదు. అదే ఏ శిల్పమో, రాతితో చెక్కిన శిల్పమైనా, మెటల్తో చేసినది ఏదైనా, గాజుతో చేసినదైనా, అవన్నీ కూడా మార్చలేని రీతిగా ఉంటాయి. పైగా గాజు అయితే పగిలిపోతాయి, కానీ మిగతావి అసలు మార్చలేము. దేవుడు మనల్ని ఒక్కొక్కసారి మార్చాలని చూస్తూ ఉంటాడు. మనము మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం కదా. అయితే మనలను మార్చగలిగిన శక్తి ఆయనకున్నది. ఆయన మనలను తన చిత్తానుసారంగా మలుస్తూ ఉంటాడు. అందుకు అనుగుణంగా మనం మలచబడడానికి వీలుగా ఉన్నామా? జిగటమన్నులాగా, లేకపోతే రాతి ఉండలు వేసుకొని రాతి శిల్పంలాగా మరి ఏమాత్రము మార్పు లేని స్థితిలో ఉంటామా? ఉండాలని కోరుకుంటున్నామా? అలా కాదు కదా. మనం దేవుని చేతిలో మలచబడాలని ఇష్టపడుతున్నాం కదా. నీవు ఇష్టపడుతున్నావా? మరి అలాగైతే యెషయా చెప్పినట్లు మనం కూడా చెప్దాం, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. దేవా, మమ్మలను నీ చిత్త ప్రకారంగా మలుచుమయ్యా, మేము ఇష్టపడుతున్నాము. ఆ విధంగా మారి నూతన సృష్టిగా చేయబడడానికి మేము కోరుకుంటున్నాము. తండ్రి, నీవు మాకు తండ్రివి. ప్రభువా, నీకు వందనములు.